హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో డీసెంట్ ర్యాలీ చూసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అన్ని ఇండెక్స్లు కూడా స్ట్రాంగ్ మొమెంటంతో క్లోజ్ అయ్యాయి. హయ్యర్ సైడ్ నిఫ్టీ 375 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇంట్రాడేలో మోర్ దెన్ 400 పాయింట్స్ వెళ్ళినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి 375 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 755 పాయింట్స్ హైలో క్లోజ్ అయింది, ఆల్ టైమ్ హై. నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై. సో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉంది మన ఇండెక్స్లు అన్నీ కూడా. ఫిన్ నిఫ్టీ చూసినా కానీ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండెక్స్ 385 పాయింట్స్ క్లోజ్ అయింది, పైన క్లోజ్ అయింది. సో ఇవన్నీ మనకి ఒక బుల్లిష్ మొమెంటమ్ని సూచిస్తున్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనం మార్కెట్లో ఒక బుల్లిష్ వ్యూతోనే ఉన్నాం. ఎప్పుడైతే మన కీ లెవెల్ని క్రాస్ అవుతుందో మనం వ్యూ అంతా కూడా బుల్లిష్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం టాప్ స్టాక్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా పెరిగినాయి, బాగా తగ్గినాయి. బాగా పెరిగిన స్టాక్స్లో టాప్లో ఉంది M&M, తర్వాత ICICI బ్యాంక్, JSW స్టీల్, L&T, కోల్ ఇండియా. తగ్గిన స్టాక్స్లో గ్రాసిమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NTPC, తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కాప్. సో NTPCలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో కొంచెం కాషియస్గా ఉండాలి ఆ పర్టికులర్ స్టాక్లో. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం మనం. ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడున్న ర్యాలీలో ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మన కీ లెవెల్ కొంచెం మారింది. ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 25,190. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. అదే ఒకటి, నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత వొలటాలిటీ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఇంకొకటి 1 or 2 డేస్లో మేబీ మండే ఆర్ ట్యూస్డే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు హైయర్ లెవెల్స్ దగ్గర. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం క్లోజింగ్ 25,790 దగ్గర క్లోజ్ అయింది. సో 25,990 ఆర్ 26,000. సో అది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. అక్కడ లాట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి డౌన్ సైడ్కి వస్తే మంచి ఎంట్రీ పాయింట్స్ కోసం మనం చూడాలి. ఫస్ట్ సపోర్ట్ 25,530. సో దానికన్నా కిందకి వస్తే 25,415. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎనీ రీజన్ 25,400 కన్నా కిందకు వస్తే మాత్రం 25,190 మన కీ లెవెల్, అది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో మనం అనుకున్నట్టుగానే 25,990 ఫస్ట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేస్తే 26,236. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. కాకపోతే ఇప్పుడున్న డేటా ప్రకారం చూసినా కానీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆప్షన్ డేటా మొత్తం అనలైజ్ చేస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,600 దగ్గరే కనపడుతుంది. 26,000 దగ్గర కనపడుతుంది. 26 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఇంకొకటి మనం PCR డేటా. సో PCR రేషియో చూస్తే ఇది మోర్ దెన్ 1.4% ఉంది. అంటే 1:1.14 ఉంది, 1.4 ఉంది. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్కి సంకేతం. సో ఇలా ఎప్పుడైతే PCR ఒక లెవెల్ కన్నా బాగా హైకి వెళ్తుందో అక్కడ ఇండెక్స్లో ప్రాఫిట్ జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ లాంటిది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం కాషియస్గా ఉండాలి. మీ లాంగ్స్ అన్ని ప్రాఫిట్స్ కింద బుక్ చేసేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మొమెంటం అయితే స్ట్రాంగ్ అప్ సైడే కనపడుతుంది. అయితే ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు దీంట్లో కూడా. ఇప్పుడు ఈ రోజు లాస్ట్ ట్రేడింగ్ రోజు హై 54,060 అనుకోవచ్చు. అది స్ట్రాంగ్ రెసిస్టెన్సే ఉండొచ్చు. ఫర్ ఎనీ రీజన్ దానికన్నా పైకి వెళ్తే మాత్రం 54,500 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 53,045. సో దానికన్నా కిందకు వస్తే 52,550 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మనం కొంచెం పొజిషనల్గా దీంట్లో ఎంట్రీ కావాలంటే ఇది బెస్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. మన కీ లెవెల్ 51,880. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్ సైడ్ లెవెల్స్కి మనకి ఇప్పుడు ఇంపార్టెన్స్ అక్కర్లేదు. ఓవరాల్గా మార్కెట్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్లో ఉంది. ఇది కూడా కంటిన్యూస్గా అప్ సైడ్కే వెళ్ళొచ్చు. కాకపోతే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినప్పుడు వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో
దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్. ఈ స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ టైమ్ హై, లాస్ట్ ట్రేడింగ్ రోజు డీసెంట్ ర్యాలీ. ఇక్కడ మనం చార్ట్ని గమనిస్తే డీసెంట్గా ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది 1257. మనం ప్రతిరోజు మాట్లాడుకునే స్టాక్స్లో ఈ బ్రేక్అవుట్స్ గురించి చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తుందో, ఒక మొమెంటమ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇస్తుంది, ఆ బుల్లిష్ క్యాండిల్ విత్ మొమెంటమ్ ఉన్న క్యాండిల్స్తోని బ్రేక్అవుట్ ఇస్తే అది మనకి మంచి లాభాలు ఇస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇది స్ట్రాంగ్ మొమెంటమ్. ఇక్కడ ర్యాలీగా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చి మంత్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ర్యాలీ వెళ్ళి ఒక సప్లైని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసినప్పుడు ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో మనం ఇక్కడ గమనిస్తే ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ పుల్ బ్యాక్ తర్వాత ఈ ఎక్స్టెండెడ్ ర్యాలీ 161.8% దగ్గర హై టచ్ చేసింది 1358. ఇది ఈ టోటల్ ర్యాలీకి ఎక్స్టెన్షన్ లెవెల్. సో జనరల్గా 161.8% రీట్రేస్మెంట్ అంటే ఎక్స్టెన్షన్ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టాక్లో కొంత పుల్ బ్యాక్ రావచ్చు, మండే రోజు ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు దీంట్లో. అది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు పొజిషనల్ ట్రేడ్ చేసేటప్పుడు. ఒక వేవ్ డౌన్ సైడ్కి వస్తుంది, ఆ వేవ్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఎంట్రీ తీసుకోవడానికి. సో ఫస్ట్ సపోర్ట్ 1299 అంటే 1300. ఇప్పుడు 1338 దగ్గర క్లోజ్ అయింది. 1300 కానీ లేదా 1280. సో ఒక 20 పాయింట్ జోన్ అనుకోవచ్చు మనకి. సో 1280 సమ్వేర్ ఇక్కడ వస్తుంది. సో 1280 అండ్ 1300 ఈ 20 పాయింట్స్ జోన్లో మనకి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. కొంచెం స్టాక్ని మానిటర్ చేయాలి, ఆ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు మాత్రమే దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉంటే స్టాప్ లాస్ పెట్టి కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు. ఈ లెవెల్స్ దగ్గర 1350 ఆర్ 1360 లెవెల్లో చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది స్టాక్లో. సో అది మనం గమనించాలి. సో నెక్స్ట్ మనం ఒకవేళ ఈ లెవెల్స్లో ఎంట్రీ అయితే మన స్టాప్ లాస్ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 1250. ఆ లెవెల్ దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీస్ని క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సెంచరీ ప్లై బోర్డ్స్. దీంట్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక 3-4 డేస్ బ్యాక్. ఇది బ్రేక్అవుట్ లెవెల్. సో 849, ఇప్పుడు 895 దగ్గర క్లోజ్ అయింది. అయితే దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు. సో 870 ఆర్ 850 మధ్యలోకి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో 860 ఆర్ 875 ఈ లెవెల్స్ దగ్గర. సో ఒక 5 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ అనుకోవచ్చు. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఉంటుంది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి డౌన్ అయ్యి మళ్ళీ రివర్సల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో హైయర్ లెవెల్లో 930 అండ్ 935 ఒక 5 రూపీస్ జోన్లో ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. స్టాక్ని కొంచెం మానిటర్ చేస్తూ కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ చాలా దూరంలో ఉంది, 820 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు సెంచరీ ప్లైలో. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.